పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండల కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు గారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జుత్తుక నాగరాజు గారు ఏపీఐఐసీ చైర్మన్ మంతిన రామరాజు గారు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మన అడ్డాల రామరాజు గారిని నియమించడం చాలా సంతోషం. మరి అలాగే ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన కాలకూరు వెంకటేశ్వర గుడి మరి ఎంతో పేరు ప్రతిష్టగా దర్శించుకుని మరి ఎంతో మరి పుణ్యక్షేత్రమైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి మరి యొక్క ట్రస్ట్ బోర్డు అయ్యారంటే పూర్వకాల సుకృతం మీకు అందరూ కూడా మీకు కలిగించిన ఈ అవకాశం మీరు పూర్తిగా మరి వినియోగించి దేవుడి సేవలో పునీతులు అవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా మరి ఈ యొక్క దేవస్థానానికి వచ్చి దర్శించుకునే భక్తులకి మరి అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీది. మీ అయ్యాంలో గుడి ప్రతిష్ట మరింత ఇనుమనింపి చేసేలాగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన నుండి శాసనసభ్యులు మరి డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మీకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా దైవ భక్తిలో ఉండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన అవసరం ఉంది. అలాగే మరి ఉండి నియోజకవర్గం మా జనసేన పార్టీ నుంచి కూడా ఇద్దరికి డైరెక్టర్లుగా అవకాశం ఇవ్వడం జరిగింది. మన రఘురామకృష్ణరాజు గారు వారు ఒకటి మన కాలకూరు కట్ట భువనేశ్వర్ గారికి, రెండు దొడ్డలపూడి ఇదంకి జగన్ గారికి కూడా అవకాశం కల్పించారు. మరి అదేవిధంగా మన కేంద్ర మంత్రులు మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు కూడా మన నర్సాపురం పార్లమెంట్ లో మరి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మరి ఎన్నో ఇబ్బందులుగా ఉన్న మన కాళ్ళకు రావాల్సిన రహదారి కోర్టుల వంతున్న ఇష్యూలో కూడా మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నో ఏళ్ళగా ఈ సమస్య ఎవరో తీర్చలేనిది. మరి ఎంతో మంది గతంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి నిరుపయోగంగా ఉండిపోయిన కోపిల బ్రిడ్జిని ఈ రోజు మన రఘురామకృష్ణరాజు గారు సాధించారు. ఆయనకి ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏపీఐఏసీ చైర్మన్ శ్రీ మంతిన రామరాజు గారికి, అలాగే మన బీజేపీ కన్వీనర్ పార్వరామూర్తి గారికి, కూటమి నాయకులకు, మరి ఈ రోజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికబడిన మరి ట్రస్ట్ బోర్డు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.